కర్ణుడు చెడ్డవాడైతే దానాలెందుకు చేసేవాడు? సో స్టోరీలోకి వెళ్లే ముందు ఇట్లాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ద పార్ట్ 2 ఆఫ్ ద సిరీస్ మహాభారత సైకాలజీ. ఈ సిరీస్ లో మనం మహాభారతంలోని మనుషుల యొక్క మైండ్ సెట్ అండ్ వారి సిచ్యువేషన్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. సో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఈ సిరీస్ ని ఫాలో అవ్వండి. కర్ణుడు టాపిక్ లోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మహాభారతం వింటున్నాం అనే భావనలో ముందుకు వెళ్దాం. కర్ణుడు చెడ్డవాడే, అలాగే దురదృష్టవంతుడు కూడా. పుట్టడంతోనే తన తల్లి వదిలేసింది. పోనీ సూర్యదేవుని ద్వారా జన్మించాడని ఆయన చీరదీశాడా? లేదు. రాధ మరియు అధిరథ అనే దంపతులు పెంచుకున్నారు. అందుకే కర్ణుని రాధేయ అని కూడా అంటారు. సమాజం తనని సూతపుత్రాన్ని అవమానించారు. ద్రోణుడు మరియు పరశురాముడు విద్య నేర్పించడానికి నిరాకరించారు. పరశురాముని వద్ద అబద్ధం చెప్పి నేర్చుకున్నాడు, లేకపోతే ఆయన నేర్పించేవాడే కాదు. నేను అసలు యోధునిగా ఉండడానికి అర్హున్నా అనే ప్రశ్న కర్ణుని బాధిస్తూ ఉండేది. ఈ గాయాన్ని తొలగించుకోవడానికి, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి దానాన్ని తన సాధనంగా మార్చుకున్నాడు. ప్రజలు తన కులాన్ని ప్రశ్నించగలరు, కానీ గుణాన్ని కాదు. ధర్మరాజుకు దానం చేయడం ధర్మం, కానీ కర్ణునికి దానం చేయడం లక్షణం. జస్ట్ ఇమాజిన్ మన స్కూల్ ఆర్ కాలేజ్ లో మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి, మన కలర్, మన లుక్స్ చూసి, మన క్యాస్ట్ చూసి, మన ఇంగ్లీష్ చూసి ఎవరైనా మనల్ని దగ్గరికి రానియకపోతే మనకి ఎలా అనిపిస్తుంది? అరే టాలెంట్ ఉన్నా నేను వేస్టా అనే చాలా బాధ కలుగుతుంది. అలాంటప్పుడు ఒక స్నేహితుడు వచ్చి మనల్ని ఆదరిస్తే అతనిపై మన గౌరవం ఎలా ఉంటుంది? ఇదే సేమ్ సిచ్యువేషన్ కర్ణునికి దుర్యోధను విషయంలో కలిగింది. కర్ణుడు తన కర్తవ్యంపై ఎంతలా నిలబడ్డాడంటే ఇంద్రుడు వచ్చి కవచకుండలాలు అడిగితే తన ప్రాణాలు పోతాయని తెలిసినా ఇచ్చేశాడు. కర్ణుడు బదులుగా శక్తి అస్త్రం అడిగాడు కదా అని మీరు అనొచ్చు. అవును, కానీ మీరే ఆలోచించండి. తన వద్ద కవచకుండలాలు ఉంటే తను ఎప్పటికీ చనిపోయేవాడు కాదు. అదే శక్తి అస్త్రం ఒకసారికి మాత్రమే. సో తన ఐడెంటిటీ అనేది కర్ణుని యొక్క మెయిన్ ప్రాబ్లం. అందుకే దానాలు చేసేవాడు. కర్ణుడు పూర్తిగా మంచివాడే అని నా ఉద్దేశం కాదు. పరిస్థితుల కారణంగా తను చెడ్డవాడయ్యాడే కానీ పుట్టుకతోనే చెడ్డవాడు మాత్రం కాదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. దీని గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి.